హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఫెస్టివ్ మేకప్ లుక్ గురించి అనమాట. సో నేను ఇవాళ ఎలాంటి మేకప్ లుక్ క్రియేట్ చేయబోతున్నానంటే, ఇది నా వీడియోస్లో మేకప్ సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను అంత మంచి మేకప్ లుక్ ఇవాళ ఫెస్టివ్ది క్రియేట్ చేయబోతున్నాను. సో ఇది చాలా అఫోర్డబుల్ ప్రొడక్ట్స్తో అండ్ మినిమం నేనైతే ఎలా చూస్తానంటే, మీ మేకప్ ప్రొడక్ట్స్ అట్లీస్ట్ 200 రూపీస్కి అండర్ ఉండేలాగా చూస్తానన్నమాట. అలా చేస్తే మీ లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ స్కిన్ కేర్ రొటీన్ గురించి నేను మీకు చెప్పేశాను, చాలా వీడియోస్లో చెప్పాను. సో ఇవాళ కూడా చెప్పబోతున్నాను అండ్ వీటి ప్రైసెస్తో సహా నేను మీకు చెప్తాను ఇవాళ. అండ్ వీ అఫోర్డబుల్ ఫెస్టివ్ మేకప్ అండర్ 200 రూపీస్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు ఫెస్టివ్ మేకప్ లుక్ చూపిస్తాను, అది కూడా అఫోర్డబుల్ మేకప్ ప్రొడక్ట్స్ విత్ అండర్ రూపీస్ 200 అనమాట. సో ఫస్ట్ అయితే వచ్చేసి టోనర్. సో నేను ఇక్కడ డాబర్ రోజ్ గులాబరీ వాటర్ టోనర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ 30 రూపీస్ అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని అప్లై చేస్తాను. సో ఇందులో ఏవైనా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ ఉంటే వాటి గురించి చెప్తాను నేను ఇప్పుడు మీకు. అలాగే వాటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. తప్పకుండా వాటిని ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే వాటి ప్రైసెస్ మీకు అఫోర్డబుల్గా అనిపిస్తే ఖచ్చితంగా బై కూడా చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట. సో మాయిశ్చరైజర్ నేను ఇక్కడ నివియా సాఫ్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది లైట్ మాయిశ్చరైజర్ విత్ వైటమిన్ ఈ సబ్స్టెన్సెస్ అనమాట. సో ఇది మీకు 45 రూపీస్లో కూడా దొరుకుతుంది, బట్ నేను ఇక్కడ 90 రూపీస్ది పర్చేస్ చేశాను. సో దట్స్ అప్లైట్. సో మాయిశ్చరైజర్ని మీరు ఎక్కువగా అప్లై చేయకూడదు, లైట్గా అప్లై చేయాలి. చాలామంది ఎక్కువ మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉంటారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది ఆయిలీగా అయిపోతుంది అనుకుంటారు. కాదండి, మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మీ స్కిన్ అనేది ఆయిలీగా అవ్వదు. ఒకవేళ మాది అవుతుంది అనుకునే వాళ్ళు అలోవెరా జెల్ని యూస్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు అప్లై చేస్తాను. సో ఇప్పుడు మనము మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట. అలాగే సమ్మర్ కాబట్టి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ లాక్మే సన్ ఎక్స్పర్ట్ యూస్ చేస్తున్నాను. సో దీని SPF వచ్చేసి 24+ అనమాట. మీకు 90 రూపీస్లో ఇది దొరుకుతుంది అండ్ ఇది ఒక ట్యూబ్ షేప్లో వస్తుంది 90 రూపీస్ది. అండ్ దాని SPF వచ్చేసి 50+ అనమాట. సో నేను ఎక్కువగా బయట తిరిగాను కాబట్టి నేను SPF 24+ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 225 రూపీస్ అనమాట. సో నాకు ఇది డిస్కౌంట్లో 210కి దొరికింది. సో నేను దీన్ని అయితే బయటే తీసుకున్నాను, ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదు. సో నెక్స్ట్ చూద్దాం. సో చూడండి, నేను కొద్దిగానే తీసుకున్నాను ఎందుకంటే నేను బయటకి ఎక్కువగా వెళ్ళను కాబట్టి ఎక్కువగా తీసుకోవట్లేదు. అలాగే ఒకవేళ మీరు సన్ స్క్రీన్ ఎక్కువ తీసుకున్నా కూడా మీ స్కిన్ అనేది ఆయిలీ అయిపోయి మేకప్ అనేది కేకీగా వస్తుంది. సో అందుకనే ఎక్కువగా తీసుకోవద్దు. సో చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ అనమాట. మీరు ప్రైమర్ కానీ అలోవెరా జెల్ని కానీ అప్లై చేసుకోకపోతే మీ మేకప్ అనేది కేకీ లుక్ వస్తుంది అండ్ మీ మేకప్ చాలా ఆయిలీగా గ్రీజీగా అనిపిస్తుంది. సో మీరు ఖచ్చితంగా అలోవెరా జెల్ కానీ ప్రైమర్ కానీ యూస్ చేయాలి. సో నేను ఇక్కడ ప్రైమర్ వచ్చేసి హుడా బ్యూటీ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. సో దీని రేట్ వచ్చేసి మీకు ఫ్లిప్కార్ట్లో 99 రూపీస్కే దొరుకుతుంది అండ్ ఇది కూడా చాలా అఫోర్డబుల్ కాబట్టి నేను దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను ఈ రెండింటిని కలిపి యూస్ చేస్తున్నాను అనమాట. సో మాయిశ్చరైజర్ లేని వాళ్ళు అలోవెరా జెల్ యూస్ చేయొచ్చు, అలాగే ప్రైమర్ లేకపోతే కూడా మీరు అలోవెరా జెల్ని యూస్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ కొద్దిగా అలోవెరా జెల్ అలాగే కొద్దిగా ప్రైమర్ తీసుకున్నాను. సో రెండింటిని ఇల్యూమినేట్ చేసి అప్లై చేస్తాను. మీరు మేకప్ ఓన్లీ ఫేస్కి వేసుకుంటే సరిపోదండి, నెక్కి కూడా వేసుకోవాలి. ఒకవేళ మీరు ఓన్లీ ఫేస్కి వేసి వదిలేసినట్టయితే మీ ఫేస్ స్కిన్ టోన్ వేరే ఉంటుంది అండ్ నెక్ స్కిన్ టోన్ వేరే ఉంటుంది. అందుకని మీరు మేకప్ అనేది నెక్కి కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు ప్రైమర్ అనేది చక్కగా అంటే ప్రైమర్ అండ్ అలోవెరా జెల్ అనేది చక్కగా ఇల్యూమినేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కన్సీలర్ అనమాట. సో నేను ఇక్కడ ప్రో కన్సీలర్ యూస్ చేస్తున్నాను. సో నేను దానికి బ్లెండింగ్కి ఒక బ్రష్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బ్యూటీ బ్లెండర్ కూడా యూస్ చేయొచ్చు. సో బ్యూటీ బ్లెండర్ని మీరు ఫస్ట్ ఇలా కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో డిప్ చేసి
సో వాటర్ అన్నీ కూడా వదిలేసేంత వరకు పిండేయాలి. అంటే ఇది బ్యూటీ బ్లెండర్ అనేది డ్రైగా ఉండకూడదు, అలాగని మొత్తం వెట్గా కూడా ఉండకూడదండి. ఓకే, సో ఇప్పుడు నేనైతే ఇక్కడ బ్రష్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు బ్రష్తో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనేసి. సో చూడండి, ప్రో కన్సీలర్ వచ్చేసి ఇది మీకు 100 రూపీస్కి దొరుకుతుంది. దీని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు బ్రష్ తీసుకొని బ్లెండింగ్ స్టార్ట్ చేయండి. డౌన్వర్డ్స్ అప్వర్డ్స్, ఇలా డౌన్వర్డ్స్ అప్వర్డ్స్ సెషన్లో మీరు ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. సో చూడండి, నేనైతే చక్కగా బ్లెండ్ ఆఫ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి కాంటరింగ్ అనమాట. సో నేను ఇక్కడ కాంటరింగ్కి పెన్సిల్ తీసుకుంటున్నాను, కాంటరింగ్ పెన్సిల్. సో ఇప్పుడు నేను కాంటరింగ్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని కూడా బ్లెండ్ చేస్తాను. సో నేను ఇక్కడైతే కాంటరింగ్ కూడా చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అనమాట. సో నేను ఫౌండేషన్కి రెగ్యులర్గా యూస్ చేసేది స్విస్ బ్యూటీ హై కవరేజ్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. సో నా స్విస్ బ్యూటీ హై కవరేజ్ ఫౌండేషన్ వచ్చేసి 350 రూపీస్కి అనమాట. సో మీరు దానికంటే లోలో ఉన్న వాటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు నేను ఫౌండేషన్ నా బ్రష్తో తీసుకున్నాను అనమాట, ఎందుకంటే దానికి అప్లికేటర్ లేదు. సో అప్లికేటర్ లేకపోతే మీరు బ్రష్తో తీసుకోవచ్చు. సో నేను ఇందాక చెప్పినట్టుగా డ్రై బ్లెండర్ తీసుకోకుండా ఇలా వెట్ బ్లెండర్ తీసుకొని బ్లెండింగ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి సెట్టింగ్ పౌడర్ అండి. నేనైతే బ్లెండింగ్ అనేది చక్కగా చేసేస్తున్నాను కాబట్టి సెట్టింగ్ పౌడర్. సో నేను మీకు ఇక్కడ 2 అఫోర్డబుల్ సెట్టింగ్ పౌడర్స్ చూపిస్తాను. ఒకటి వచ్చేసి స్విస్ బ్యూటీ కాంపాక్ట్ పౌడర్ అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి స్పిన్స్ బీబీ టాల్క్, ఇది కూడా ఒక మంచి లూజ్ సెట్టింగ్ పౌడర్ అని చెప్పొచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ 70 రూపీస్ అనమాట. సో మీరు ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, అఫోర్డబుల్, మీకు ఏది అఫోర్డబుల్గా అనిపిస్తే అది తీసుకోండి. సో నేనైతే ఇక్కడ స్విస్ బ్యూటీతో తీసుకుంటున్నాను. సో మీరు బ్రష్తో చాలామంది ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటూ ఉంటారు, అలా కాదండి. ఇలా చక్కగా బ్యూటీ బ్లెండర్తో ఫస్ట్ ఐస్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఇలా సెట్టింగ్ పౌడర్ అనేది మీరు ఐబ్రోస్ అండ్ మస్కారా వేసుకోకముందు చేసేయాలి. సో చూడండి, నేనైతే చక్కగా బ్లెండ్ ఆఫ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో అనమాట. సో నేను ఐ షాడోకి ఇక్కడ మిస్ హాట్ న్యూడ్ ఐ షాడో ప్యాలెట్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మేకప్ కాబట్టి సో ఈ ఐ షాడో ప్యాలెట్ అయితే మీకు చాలా బాగుంటుంది. సో నేను దీని రివ్యూ కూడా నేను మీకు ఒక వీడియోలో చేసేసి దీని రివ్యూ కూడా చూపించాను నేను మీకు. సో చూడండి, దీని పిగ్మెంటేషన్ చాలా బాగుంటుంది అండ్ చాలా పెద్ద మిర్రర్ వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను నా ఐ షాడో బ్రష్తో దీన్ని చేసి చూపిస్తాను. సో నేను ఇక్కడ ఫస్ట్ లవ్ లైట్ షేడ్ తీసుకుంటున్నాను.
లవ్ ఎలైట్ షేడ్తో నేను ఫస్ట్ కోటింగ్ అనేది కవరప్ చేస్తున్నాను. సో దీని పిగ్మెంటేషన్ చాలా బాగుంది కాబట్టి మీకు ఐ షాడో ట్యూటోరియల్ అనేది ఈజీగా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ స్పేక్డ్ తీసుకుంటున్నాను. సో ఇది స్పేక్డ్ అనమాట. సో ఒకేలాంటి 3 షేడ్స్ అంటే ఒకే టైప్కి సంబంధించిన 3 షేడ్స్ తీసుకుంటున్నాను. ఒక కలర్కి సంబంధించిన 3 షేడ్స్ తీసుకొని వాటిపైన నేను గ్లిటర్తో కవర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి లేస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో నేను ఇక్కడ ఇన్ఫార్టేటెడ్ ఉంది ఇక్కడ. ఇన్ఫార్టేటెడ్తో నేను ఇన్ఫార్టేటెడ్ అనేది గ్లిటర్ అనమాట ఇక్కడ. సో ఆ గ్లిటర్తో నేను కవరప్ చేస్తున్నాను. ఇన్ఫార్టేటెడ్ సో నేను ఇక్కడ కిన్కీ షేడ్ ఉన్నది. కిన్కీ షేడ్తో నేను ఇక్కడ ఎడ్జ్ కవరప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను ఇక్కడ చార్ముడ్ తీసుకున్నాను. చార్ముడ్తో అండర్ డెవలప్ చేసి సో నెక్స్ట్ ఇక్కడ టీస్ తీసుకొని టీస్తో కూడా నేను ఇక్కడ అండర్ డెవలప్ చేసుకున్నాను. చూడండి మంచి పర్ఫెక్ట్ ఐ షాడో లుక్ వచ్చింది కదా. సో నేను దీన్ని సేమ్ ఇక్కడ కూడా రిపీట్ చేస్తాను. సో నేను చూడండి చక్కగా ఐ షాడో అనేది ప్రిపేర్ చేశాను అనమాట. సో అయిపోయింది. సో ఈ ప్యాలెట్లో మీకు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో మీకు కన్సీలర్ కూడా వస్తుంది. ఇక్కడ ఈ ఎడ్జ్లో రైట్ ఎడ్జ్లో మీకు కన్సీలర్ కూడా వస్తుంది. చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్ కన్సీలర్. సో నెక్స్ట్ నేను కాజల్ అండ్ ఐబ్రోస్ అప్లై చేసి చూపిస్తాను మీకు. సో నేను కాజల్ ఐలైనర్ అండ్ ఐబ్రోస్ చేసేసాను. సో నేను ఐబ్రోస్కి ఇక్కడ ఏడిఎస్ ఒరిజినల్ పెన్సిల్ యూస్ చేస్తాను. సో నేను దీన్ని బయట మార్కెట్లో కొన్నాను అనమాట. సో దీని రేట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో నెక్స్ట్ కాజల్ వచ్చేసి నేను ఇక్కడ లాక్మే ఐకానిక్ కాజల్ యూస్ చేస్తున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది, 150 ఉంటుంది, 180 కూడా ఉంటుంది. సో నేను ఇక్కడ 180 రూపీస్ది తీసుకున్నాను. సో నెక్స్ట్ ఐలైనర్కి వచ్చేసి నేను ఇక్కడ బ్లూ హెవెన్ ఐలైనర్ తీసుకున్నాను. సో బ్లూ హెవెన్ ఐలైనర్ ఇది 40 రూపీస్ ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మస్కారా తీసుకున్నాను. సో మస్కారాకి నేను ఒక స్పూలీ తీసుకున్నాను. సో స్పూలీనే యూజ్ చేశాను అనమాట. స్పూలీని ఐలైనర్లో డిప్ చేసి యూజ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హైలైటర్. చాలామందికి హైలైటర్ అనేది అండర్ 200 దొరకడం చాలా కష్టం కాబట్టి సో ఇలా ఒక షిమ్మర్ ప్యాలెట్ తీసుకోండి. ఎంత ఒక 80-90 రూపీస్ ఉంటుంది. సో ఇలా ఒక షిమ్మర్ ప్యాలెట్ తీసుకొని ఇలా ఒక బ్రష్ తీసుకొని ఫస్ట్ నోస్ కాంటూరింగ్ అనేది నోస్ హైలైటింగ్ అనేది చేయండి. సో ఒకవేళ మీ దగ్గర మెస్ హాట్ న్యూడ్ ఐ షాడో ప్యాలెట్ ఉన్నట్లయితే సో ఇందులో మీకు ఇక్కడ లాస్ట్ రోలో టీజ్ ఉంటుంది. సో టీజ్ కానీ లేకపోతే మీరు ఇక్కడ లాస్ట్ రోలోనే చార్ముడ్ కూడా ఉంటుంది చూడండి. సో ఈ చార్ముడ్ కానీ టీజ్ కానీ ఈజీగా హైలైటర్ టైప్లో యూస్ చేయొచ్చు. సో చూడండి పర్ఫెక్ట్ హైలైటర్ అని చెప్పొచ్చు. సో నేను ఇక్కడ ఒక అప్వర్డ్స్ ఇలా చేయండి. సో బ్లష్ కోసం నేను ఇందులోనే స్పేక్డ్ తీసుకుంటున్నాను. సో వీటి పిగ్మెంటేషన్ సూపర్ ఉందండి, అందుకే నేను ఇవే యూస్ చేస్తున్నాను. సూపర్ పిగ్మెంటేషన్ అనమాట. ఇంత మంచి పిగ్మెంటేషన్ నాకు ఇక్కడ ఎలాంటి ఐషాడో ప్యాలెట్స్లోనూ దొరకలేదు. నేను చాలా ప్యాలెట్స్ ట్రై చేశాను బట్ ఇంత పర్ఫెక్ట్ పిగ్మెంటేషన్ ఉన్న ప్యాలెట్ నేను ఇప్పటివరకు యూజ్ చేయలేదనే చెప్పొచ్చు. చాలా మంచి పిగ్మెంటేషన్ ఉంది ఇవి అయితే. సో చూడండి ఈజీగా ఇంత చక్కటి పిగ్మెంటేషన్ ఉంది చూడొచ్చు. అండ్ యాక్చువల్లీ సగానికి పైన మొత్తం న్యూడ్ షేడ్స్.
ఏవో అక్కడక్కడ షిమ్మరీ షేడ్స్ వచ్చాయి కానీ చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని షేడ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ 2 గ్లిట్టర్స్ వచ్చాయి అండ్ 1 2 3 4 5 షిమ్మర్స్ వచ్చాయి మీ. అండ్ ఒక కన్సీలర్ వచ్చింది 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 వచ్చేసి మీకు మ్యాట్ వచ్చింది. సో మొత్తం ఉన్నాయంటే 1 2 3 4 5 6. సో 6 3 18 షేడ్స్ ఉన్నాయి మీకు ఖచ్చితంగా. ఇదైతే మీకు నేను దీని ప్రైస్ చెప్పలేదు కదా. సో దీని ప్రైస్ వచ్చేసి ఎంత 229 అండి. చాలా తక్కువ ప్రైస్, తప్పకుండా ట్రై చేయండి. ఇది మంచి ప్యాలెట్. సో నెక్స్ట్ వాట్ సో నా ఫేవరెట్ బింది అంటే స్టిక్కర్ అండి. సో నెక్స్ట్ లిప్స్టిక్. సో నేను ఇక్కడ ఒక ప్యాక్ ఆఫ్ 12 లిప్స్టిక్స్ 130 రూపీస్కి తీసుకున్నాను. సో ఈ లిప్స్టిక్స్ వచ్చేసి ADS అనమాట. మొత్తం కూడా క్రీమ్ మ్యాట్స్ అనమాట. సో క్రీమ్ మ్యాట్స్ చాలా బాగుంటాయి అండ్ నాకు బాగా ఇష్టం కూడా, అందుకే నేను మొత్తం క్రీమ్ మ్యాట్స్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ పర్పుల్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు లిప్స్టిక్ కింద. సో చూడండి ఎంత చక్కటి ఫెస్టివ్ మేకప్ లుక్. ఈజీగా అండ్ అఫోర్డబుల్ ప్రొడక్ట్స్, మేకప్ ప్రొడక్ట్స్ అండర్ 200తో ఈజీగా అయిపోతుంది కదా. సో ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ అలాగే నేను ఈ ప్రొడక్ట్స్ అన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.